వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైనా కొంచెం నోటికి బాగాలేనప్పుడు, అంటే ఏమీ తినాలనిపించలేనప్పుడు నేను ఏం చేస్తానో అది చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ఆ డే అంతా కూడా ఎక్కువగా కొంచెం అంటే వామ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకే వామ్ వాటర్ అన్నీ కూడా కొంచెం ఇలాంటి కొంచెం హీట్ థర్మల్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఇది వచ్చేసి మిల్టన్ నుంచి తీసుకున్నాము. చాలా బాగుంటుంది, 1 లీటర్. సో దీంట్లో మనం డే అంతా కూడా కొంచెం ఇలా గోరువెచ్చని నీళ్ళు కొంచెం వామ్గా ఉన్నాయి తాగితే కూడా మనకి బాగుంటుంది, అంటే కొంచెం సమ్ బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో నేనైతే మార్నింగ్ లేవగానే ఇది తాగేస్తాను. అంటే కొంచెం అలా అనీజీగా ఉన్నప్పుడు, మెయిన్గా ఇలా జలుబు కోల్డ్ ఎక్కువైనప్పుడు, ఫీవర్ వచ్చి కూడా మనకి ఏం తినాలనిపించదు కదా అప్పుడు. అండ్ నేను ఇలా ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసే ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం. చాలా చాలా సింపుల్ అండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 గుప్పిళ్ళంతగా తీసుకున్నాను వెల్లుల్లి, పొట్టు తీసినవి. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. సో దాంట్లోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత మనం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఎలాగో జీలకర్ర అరుగుదలకి మంచి కదా, డైజెషన్కి. సో అలా. అండ్ ఒక్క ఫుల్ స్పూన్ ఆఫ్ నేను మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. అండ్ దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకుంటున్నాను. సో మనకి ఇలా కొంచెం నోరు సరిగ్గా లేదు అనేసరికి మనకు అసలు టేస్టే తెలీదు, ఎంత మంచి ఫుడ్ తిన్నా. కొంచెం ఇలా ఘాటుతో పాటు, అంటే కారంతో పాటు మనకు వెల్లుల్లి కూడా మంచి ఘాటు ఇస్తుంది కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో అది ఎలా వచ్చిందని మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేనేం చూపిస్తాను అంటే మిరియాల రసము. సో మిరియాల రసం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో దానికోసమని ఇక్కడ నేనైతే రోట్లో చేసేస్తాను ఉన్నాను. మీ ఇంట్లో రోల్ ఉంటే ఓకే, లేదంటే మీరు నార్మల్గా మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు. సో దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను మిరియాలు వేసుకుంటున్నాను. సో మిరియాలు ఇంట్లో పిల్లలు కూడా ఉంటే, అంటే వాళ్ళకి కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అంటే లైక్ జలుబు, ఫీవర్, దగ్గడం అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం కొంచెం కొంచెం వాళ్ళు కూడా తింటారు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. లేదు మేము పెద్దవాళ్ళ కోసమే అంటే కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ మనం రోట్లోనే నీట్గా అంటే పౌడర్ లాగా చేసేసుకోవాలి. సో అప్పుడే మనకి ఏంటంటే తినడానికి టేస్ట్, అంటే దాని ఫ్లేవర్ అంతా కూడా మన రసంకి నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా వాయిస్ వింటుంటే అర్థమైపోతుంది కదా, చాలా కోల్డ్ అండ్ ఫీవర్, అంటే అసలు ఏమి తినాలనిపించట్లేదు. సో అలాంటప్పుడు మాత్రం ఇది ది బెస్ట్ ఆప్షన్, నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మంచిగా నీట్గా పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోకి ఇంకా మనం ఒక్కొక్కటిగా వేసేద్దాము. ఫస్ట్ అయితే దీంట్లోకి నేను ఏం వేసేస్తా ఉన్నానంటే ధనియాలు వేస్తున్నాను. అవి కూడా 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ 1/2 అంతే. సో అవి కూడా వేసేసుకొని నీట్గా మనం మంచిగా క్రష్ చేసేసుకోవాలి. మరి పౌడర్ అయితే కష్టమే. సో కొంచెం కొంచెం అంటే అంటే మనకి ఒక 80% అయినా సరిపోతుంది, మరి 100% మరి పౌడర్ అవ్వాలంటే కష్టమే. అంటే ఇంత చిన్న రోల్లో కదా, కొంచెం పెద్ద రోల్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. బట్ మా ఇంట్లో ప్రజెంట్ ఇది ఒక చిన్నదే ఉంది, సో దీంట్లోనే చేసేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే దీంట్లోకి ఇవన్నీ వేసేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక 80% అలా మనకి మంచిగా దంచేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లోకి నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక 6 అలా తీసుకున్నాను అంతే నేను. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ రసంలో మనకి కారం, పచ్చిమిర్చి ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎండుమిర్చితోనే చాలా బాగుంటుంది. కాకపోతే ఎండుమిర్చి కూడా నేను చిన్న చిన్న అంటే 2 ముక్కలు గల తుంచేసుకొని మొత్తం నీట్గా దంచేసుకుంటున్నాను. మెత్తగా అయిపోతే బాగుంటుంది, లేదంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో అలా అయినా కూడా పర్లేదు. బట్ మంచిగా చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో మీకు అంటే కొంచెం కింద ఏదైనా ఇట్లా క్లాత్ అయినా కొంచెం లావుగా ఉన్నది ఏదైనా పెట్టేసుకుంటే ఏంటంటే అంత సౌండ్ రాదు, త్వరగా మెత్తగా కూడా అయిపోతుంది కదా, సో అలా. సో ఇక్కడ నీట్గా చేసేసుకుంటున్నాను. ఇలాంటి రసము మనం అసలు ఏమి తినాలనిపించినప్పుడు ఇలా తింటే వేడివేడి అన్నంలో అసలు ఎంత హాయిగా ఉంటుందంటే నిజంగా నోటికి చాలా 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 బాగుంటుంది. సో ఇలా నీట్గా మంచిగా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అన్ని బాగా మెదిగాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఏమన్నా కొంచెం అవ్వలేదు, క్రష్ అవ్వలేదంటే మాత్రం మంచిగా నీట్గా చేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నేను వెల్లుల్లి వేస్తా ఉన్నాను. సో ఇక్కడ మీరు కావాలంటే వెల్లుల్లి పొట్టు తీసుకున్నవైనా వేసుకోవచ్చు, లేదంటే పొట్టుతో ఉన్న కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా బాగుంటుంది. బట్ నేనేంటంటే ఆ పొట్టు లేకుంటే మనం దంచేటప్పుడు అసలే రోట్లో కదా అంత మెత్తగా అవదు, ఇంత చిన్న రోల్ అయ్యేసరికి. అందుకోసం నేను పొట్టు తీసేసుకుంటే ఏంటంటే నీట్గా మెత్తగా అయిపోతుంది అన్నట్టుగా నేను పొట్టు తీసేసి వేసుకున్నాను. మీ ఇంట్లో పెద్ద రోలు ఉంది అంటే మాత్రం పొట్టు తీసుకోకుండా పర్లేదు, చాలా మెత్తగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతే, ఇంకా దీంట్లో మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా మనం రసం చేసేటప్పుడు ఎలాగో వేస్తాం కదా, సో అలా. సో దీన్ని మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ తగులుతుంటే కూడా చాలా చాలా బాగుంటుంది, మరీ మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకా మనము రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి
ఒక బాండి పెట్టేసుకున్నాను రసం చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం అంటే కొంచెం హీట్ అవ్వగానే మనం ఇంకా ఆయిల్ వేసుకొని నార్మల్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు. సో మనం రసం ఎలా చేస్తామో సేమ్ అలాగే ఫస్ట్ అయితే కొంచెం మన బాండి పెట్టుకునేది హీట్ అయినాక దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. సో అలా ఆయిల్ వేసేసుకున్నాక జీలకర్ర ఒక్కటే వేసేస్తా ఉన్నాను. ఇక్కడ ఆవాలు నేనేం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీలకర్రతోనే వేసేస్తా ఉన్నాను. సో జీలకర్ర వేసినాక కొంచెం చిటపట అంటుంది కదా, ఆ టైంలో ఒక మీడియం సైజు బాగా మంచిగా పండిన టమాటా తీసుకోవాలి. అంటే ఎక్కువ మంచి రెడ్ కలర్లో ఉన్న టమాటా ఉంటుంది కదా, సో ఆ టమాటా తీసుకుంటే ఏంటంటే మనకు త్వరగా క్రష్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా. సో బాగా మంచిగా మగ్గనివ్వాలి టమాటాని. సో కొంచెం అలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసినాక మగ్గనిస్తే బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు వేసేస్తా ఉన్నాను నేను. సో పసుపు కూడా మనకి ఇలాంటి కొంచెం టేస్ట్ ఏం తెలియనప్పుడు తింటే కూడా బాగుంటుంది కదా, అందులోటి అది మంచి యాంటీబయాటిక్ కాబట్టి తింటే బాగుంటుంది. సో పసుపు వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. సో ఇవి కొంచెం మగ్గనివ్వాలి. సో ఈలోపు మనం ఏం చేసేద్దామంటే ఇందాక మనం రోట్లో దంచేసుకునేది అంతా ఉంది కదా, సో అవన్నీ కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను కరివేపాకు, సో పోపు అంటే కరివేపాకు పక్క కదా, అండ్ దట్టు రసం అంటే ఆ కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా కలిపేసేసినాక మనకు టమాటాలు అనేవి నీట్గా మగ్గనివ్వాలి. సో దానికోసమని కరివేపాకు లైట్గా ఫ్రై అయినాక మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఒక్క 1 మినిట్ అలా మగ్గితే సరిపోతుంది. సో అంతే, చూడండి అలా మగ్గేసరికి మనకి టమాటాల నుంచి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా టమాటాలో, సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు అలా బయటకు వచ్చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఏం చేసేసేయాలంటే మూత అనేది పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే దానికి మూత పెట్టేసుకునే ముందు నేను చెప్పాను కదా, మనము ఇలా మూత పెట్టేసుకుంటే ఏంటంటే టమాటాలో నుంచి మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో బాగా మగ్గిపోతుంది. అంటే మెత్తగా, అంటే మనం ఇలా గరిటెతో ఇలా అంటే ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా అంటే మెత్తగా అయిపోవాలి, స్కిన్ అంతా వచ్చేట్టుగా. సో అలా మెత్తగా అయిపోయినాక మనం ఇందాక ఆల్రెడీ మనం రోట్లో దంచేసుకుంది ఉంది కదా, సో అదంతా కూడా దీంట్లోకి వేసేసేయాలి. ఇదంటే మనం రాగా చేసాం కదా, సో కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రసంది. సో దానికోసమని నేను ఇక్కడ కొంచెమే చేశాను, జస్ట్ మా కోసం, నేను హస్బెండ్ అంటే 3 మెంబర్సే కాబట్టి. సో మీరు మెంబర్స్ ఎక్కువ చేస్తున్నారంటే ఇంకొంచెం క్వాంటిటీస్ అన్ని కూడా పెంచుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో ఉన్న స్మెల్ అంటే మంచి స్మెల్లే, బట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే కదా బాగుండేది. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీనికి కొంతసేపు అలా అంటే ఒక 1 మినిట్ అలా ఊరికే ఉంచి తర్వాత కొంతసేపు అయినాక మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు అది బాగా ఫ్రై అవుతుంది. సో అలా అందుకోసమని ఇంకా మనం మూత తీసి చూస్తే ఎంత చూడండి ఎంత బాగా మంచిగా ఫ్రై అయింది కదా, ఇంకా మన రసం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేస్తా ఉన్నాను. నేను ఇక్కడ రా సాల్టే యూస్ చేస్తున్నాను, అంటే రాక్ సాల్టే యూస్ చేస్తున్నాను. రసంలోకైనా ఇలాంటి కొంచెం మనము దేంట్లోకి ఇట్లా పప్పు దాంట్లోకి మనం రాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి నేను ఒక 1.5 గ్లాసు వాటర్ వేసేసాను. అంటే మీరు తీసుకున్న టమాటా మీద మీరు చేసుకున్న అంటే మీరు దంచేసుకున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత వాటర్ తీసుకోవాలనేది. రసం అని చెప్పేసి మరీ ఎక్కువ వాటరీగా ఉన్నా కూడా అస్సలు తినాలనిపించదు కదా, అంటే బాగా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో నాకైతే 1.5 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా దీన్ని మనం మంచిగా మరగనివ్వాలని చెప్పేసి ఒక 2 to 3 మినిట్స్ అస్సలు అవసరం లేదు, జస్ట్ ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. అంటే మనకి ఫస్ట్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం అవన్నీ కూడా బాగా ఉడికిపోయి మనం వేసిన అవన్నీ కూడా అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టేయాలి అన్నట్టుగా నేను ఈ టైంలోనే కొంచెం మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువ ఇంకా ఓవర్గా మనం దీన్ని ఏం కుక్ చేయం కాబట్టి కొత్తిమీర ఇప్పుడే వేసేస్తే కొత్తిమీరకున్న ఫ్లేవర్ అంతా మన రసంకి వచ్చి చాలా చాలా బాగుంటుంది. సో రసం ఈ కొత్తిమీర వేసేసినాక ఒక్క 2 మినిట్స్ అంతే, ఇంకా 1 to 2 మినిట్స్ అంతే, మనకు త్వరగా పొంగొచ్చేస్తుంది. అలా పొంగొచ్చేస్తే ఇంకా మన రసం అయిపోయినట్లే. బాగా తెరలాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పొంగొస్తే సరిపోతుంది అన్నాను కదా. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జస్ట్ అలా లైట్గా పొంగొస్తే సరిపోతుంది. సో కొంచెం అలా జస్ట్ అలా వస్తే ఇంకా మనం దించేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు టేస్ట్ చూసేసుకోండి సాల్ట్ అంతా ఓకేనా లేదా అన్నట్టుగా, ఎందుకంటే మళ్ళీ రసం చేసినాక పైనుంచి సాల్ట్ వేసుకుంటే అస్సలు బాగుండదు. సో ఇక్కడ మనం కుక్ అవుతున్నప్పుడు అయితేనే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఒక ఫస్ట్ పొంగల వచ్చి ఇంకా సెకండ్ వచ్చేస్తుంది అనేటప్పటికి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పొంగంటే మరీ పొంగేంత వరకు కాదు, అలా కొంచెం తెరిలినప్పుడే మనకు అర్థమైపోతుంది కదా. సో అలా అయిపోయిందంటే మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఓన్లీ వేడి అన్నంలో తింటే
అద్దిరిపోతుంది. ఇంకా అప్పటి వరకు మన నాలుకకి ఏ టేస్ట్ సరిగ్గా తెలియక ఉన్నటువంటి నాలుకకి ఇది తినగానే ఆహా ప్రాణం వచ్చేసినట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడివేడి అన్నంలో తినేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా టేస్టింగ్ టైం. ఇంకా వేడి అన్నం ఆల్రెడీ నేను పక్కనే చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మీకు చూపించిన వెల్లుల్లి కారం ఎలా ఉందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మిక్సీ పట్టేసానని చెప్పాను కదా. సో మిక్సీ పట్టేసినాక చూడండి, చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో వేసుకొని తిందాము. చాలా 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 బాగా వచ్చింది నిజంగా. అంటే ఉప్పు కారం అన్నీ కూడా బాగా సరిపోయాయి. ఆ నాలుక మీద ఫస్ట్ ముద్ద పెట్టగానే నిజంగా ప్రాణం లేసొచ్చినట్టు అయింది. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయలేదంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అంటే నార్మల్ డేస్లో కంటే ఇలా కొంచెం జలుబు ఫీవర్ అలా వచ్చి మన నోరంతా కొంచెం చేదుగా అయిపోయినట్టుగా ఉంటుంది కదా. సో అలాంటి టైంలో అయితే నిజంగా స్వర్గంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా వేడివేడనంలో కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అసలు చాలా సూపర్గా ఉంది. సో ఇదైతే నేను తినేస్తా ఉన్నాను ఇంకా చాలా బాగుండేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెల్లుల్లి కారం అయినా అండ్ రసం కూడా మా బాబుకి ఎంత ఇష్టంగా అయిందంటే నిజంగా. ఎప్పుడైనా రసం కొంచెం అంత అంటే కొంచెం ఘాటుగా ఉంటే అస్సలు తినరు పిల్లలు అనుకుంటాం. బట్ నేను వేసింది ఏంటంటే చాలా తక్కువే వేసాను కదా, మిరియాలు అండ్ వెల్లుల్లి కూడా ఎక్కువ ఏం వేయలేదు కాబట్టి, ఎండుమిర్చి కూడా చాలా తక్కువ వేసేసరికి పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. సో పిల్లలకి జలుబైనప్పుడు అస్సలు ఏమీ తినరు కదా, నార్మల్ ఫుడ్ తినరు, వాటర్ కూడా సరిగ్గా తీసుకోరు. సో అలాంటి టైంలో ఇలాంటి రసం చేసి పెడితే మాత్రం నిజంగా తింటారు. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి, మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా రసం టేస్ట్ చేసేస్తా ఉన్నాను. సో ఇంకా తినేసిన తర్వాత సో రసం కూడా వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంది. నార్మల్గా అయితే ఇలా రసంకి ఏదైనా ఆమ్లెట్ అలా ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇంకా ఇలా ఫీవర్ వచ్చి అలా కొంచెం మళ్ళీ అప్పుడే సడన్గా ఆమ్లెట్ అలాంటిది ఎందుకులే అన్నట్టుగా నేను ఇంకా ఓన్లీ అన్నంలోనే తినేస్తా ఉన్నాను. బట్ టేస్ట్ మాత్రం టాప్ లెవెల్, అసలు చాలా 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 బాగుంది నిజంగా. సో ఇలా ఉంటాయి రెండు రెసిపీస్ కూడా. మీకు కావాలంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ పిల్లలకు కూడా పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని కూడా మీరు ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ ఇలా పెట్టేస్తే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. సో మీరు నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్నీ చూసేసేయచ్చు.